అంతటి తర్వాత ఆయనలో నుంచి మరొక మాట బయటకు వస్తుంది. ఏమిటది? నేను దప్పికొనుచున్నాను. 5వ మాట ఏంటి? నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఆయనకి దప్పిక ఏంటి అసలు? పరలోకంలో దేవతలకి దప్పికలు, ఆహారాలు, ఆకలి దప్పులు ఉండవు కదా. కానీ ఆయన భూమి మీదకి వచ్చాడు, మానవుడుగా దప్పికొంటాడు. ఒకసారి ఒక స్త్రీని, అమ్మా నాకు దాహము అంటాడు. ఎవరిని? సమరయ స్త్రీని. ఈయన దాహం కొన్నాడు. నిజంగానే దప్పిక అయింది ఆయనకి. ఆ ఆత్మను రక్షించాలి, అది ఆయన దప్పిక. నిజంగానే దప్పిక అనుకున్నారా? ఆమె నిజంగా నీళ్ళు ఇచ్చిందా పని? ఆ కొండ అక్కడ పారేసిపోయింది, అంతేనా కదా? ఆ పాత కొండ అక్కడ పారేసింది, కొత్త కొండగా ఇవి మారిపోయింది. సుఖార్ అనే ఊళ్ళోకి వెళ్ళింది. నేను చేసినవన్నీ, నాతో చెప్పిన వాడిని నేను చూశాను, అదిగో ఆయన యేసు కాదా అని చెప్పింది ఆ సుఖార్లో ఉన్న ఊళ్ళకి. ఆమె సువార్థికురాలు అయిపోయింది. అక్కడ గ్రామం రక్షించబడింది. ఒక ఆత్మను రక్షించాడు. ఈయన దప్పికి తీరింది. శిష్యులు వచ్చి, బోధకుడా భోంచేద్దాం రా, నేను మీద తెచ్చా ఉంది రొట్టెలు అంటారు వాళ్ళు. మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది, నేను తినేసా అంటాడు. మేము తేకుండా అటు తిన్నావు. ఆ ఆత్మ రక్షించబడింది, ఈయన ఆకలి తీరింది, ఈయన దప్పిక తీరింది. అది అసలు ఆయన దప్పిక. ఇవాళ ఈయన దప్పిక ఉన్నది దేనికి? మనందరి దప్పికలు తీర్చాలి, మనందరినీ రక్షించాలి. అదే ఆయన దప్పిక. మనందరిని రక్షించే కార్యక్రమం జరగాలి ఇక్కడ. ఆయన అసలు ఎవరు? ప్రపంచంలో ఉన్న జలాలన్నింటినీ సృష్టించిన సృష్టికర్త ఆయన. సముద్రాలను సృష్టించిన వాడు. ఈ బండ నడుగు నీళ్ళు ఇస్తుందంటే బండలో నుంచి ప్రవాహ జలంగా బయటకు వచ్చినటువంటి జలములు ఇచ్చిన బండ ఆయన. ఆ బండ క్రీస్తే, అవునా? ఆ బండ క్రీస్తే. హాగరు తన పిల్లోడిని అక్కడ బారేసి, ఈ పిల్లవాడు దప్పిక నేను చూడలేకపోతున్నాను, ఈ పిల్లవాడు బాధ నేను చూడలేకపోతున్నాను, నన్ను నా పిల్లోడిని చంపేయరాదా అంటుంది దేవుణ్ణి. చూస్తూ ఉండగా ఆ నీటిలో, ఆ నేలలో నుంచి ఒక బుగ్గ పుట్టుకొస్తుంది. నీటి బుగ్గ బయటకు వస్తుంది. ఎవరా నీటి బుగ్గ? చెప్పింది ఆమె, చెప్పింది నన్ను చూసిన వాడిని నేను ఇక్కడ చూశాను. బెయర్ లహాయి రోయి అంటే ఏంటి? నన్ను చూస్తున్న వాడిని నేను ఇక్కడ చూశాను. నన్ను చూస్తున్నవాడు ఎవరు? ఆయన చూస్తున్న దేవుడు. చూస్తున్న దేవుడు నీవేనయ్యా. పడతంగా ఆయన చూస్తున్న దేవుడు. ఆ నీటి బుగ్గ యేసు. అంతటి నీటి బుగ్గ అయిన వాడు, బండలో నుంచి నీళ్ళు ఇచ్చిన వాడు, మేఘాల్లో జలముంచిన వాడు ఈరోజు దప్పికొనుచున్నాడు. మనందరి యొక్క రక్షింపబడాలని మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పికొంటున్నాడు. ఆ దప్పిక ఎలాంటిదంటే, ఒక చిన్న మాట చెప్పి దప్పిక ఆపేస్తా. చాలా నా మనసులో బాగా ఉంది చెప్పేయాలని, అన్నీ చెప్పలేను ఇప్పుడు. కాదులే, నేను మిమ్మల్ని చూడాలి. ఒక ధనవంతుడు చచ్చిపోయాడు. ఆ ధనవంతుడితో పాటు ఆ ధనవంతుడు బల్ల కింద పడ్డ రొట్టె ముక్కలు ఏరుకునేవాడు కూడా చచ్చిపోయాడు. ఆ లాజరు కూడా చచ్చిపోయాడు. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాం రొమ్మునే ఉన్నాడు. ఈ ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? అగ్నిలో గాలిపోతున్నాడు. వాడికి వీడికి మధ్యన ఒక అగాధం ఉంది, అంతే. కనపడతారు, మాట్లాడుతున్నారు. ఈ ధనవంతుడు అంటాడు, తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్మున ఉన్న లాజర్ని ఒక్కసారి నా దగ్గరికి పంపించి, ఈ వేదన నేను పడలేకపోతున్నాను. ఆ లాజరు తన చిటికిన వేలు నీళ్లలో ఇట్లా ముంచి ఒక్క డ్రాప్ నా నాలుక మీద వేస్తే ఈ వేదన కొద్దిగా చల్లారుతుంది అంటాడు కదా. అంటే ఆ ప్రాణి, ఆ అగ్నిలో మాడిపోతున్న ఆ ప్రాణి ఒక నీటి బిందువు కోసం అల్లాడిపోతుంది. దప్పికంటే అలా ఉంటుంది. ఒక నీటి బిందువు కోసం ఒక ప్రాణి అల్లాడుతుంటే ఈ ఇంతమంది పాపుల యొక్క దప్పిక ఎంత ఉంటుంది? ఉంటుందా లేదా? వెళ్ళకట్టలేదు. ఇంతమంది యొక్క రక్షణ భారం ఆయన మీద వేసుకున్నాడు. అందుకే నేను దప్పికొనుచున్నాను. ఆయన దప్పికొనటానికి గల కారణం అది. ఆయన్ని నమ్మితే, నేను కంక్లూడ్ చేస్తున్నాను, ఆ దప్పిక నేను ఇప్పుడు కంక్లూడ్ చేస్తున్నాను. ఆయన నమ్మితే, ఈ రోజున ఆయన్ని మీ రక్షకుడిగా స్వీకరిస్తే ఆయన దప్పిక తీరద్ది.
ఈ రోజున ఆయన నేను నమ్మాను, ఆయన బిడ్డగా జీవిస్తాను అని మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో ఆయన దప్పిక తీరుద్ది. పరలోకంలోనికి చేరాలి అనేటటువంటి మీ దప్పిక కూడా తీరుద్ది. ఈ రోజున ఆయన నమ్ముదాం. ఆయన పలికిన 5వ మాటని మనం క్రియల ద్వారా నెరవేరుద్దాం. ముగిస్తున్నాను. 5, 6 ఎందుకంటే ఒక్కొక్కటి చెప్పడానికి 1 గంట తీసుకోవాలి. 6 సమాప్తమైనది. చాలా అద్భుతం ప్రతి మాట. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా చచ్చిపోతే ఏ మంచి మాటలు చెప్పాడా అని మనం జీవితాంతం తలుచుకుంటాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఎందుకని ఆశీర్వాదం? ఆ నీతిమంతుడు మాకు చెప్పే మాటలన్నీ నీతిగల మాటలు కాబట్టి అవి మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి మీకు ఒక మాట చెప్తాను. బైబిల్లో యేసుప్రభు మాట్లాడిన 7 మాటలు చెప్పిన వాళ్ళు చెప్పిన చోట చెప్పకుండా 2000 సంవత్సరాల నాటి నుంచి బోధకులందరూ బోధిస్తూనే ఉన్నారు. చాలామంది బోధకులు మంచి